హలో అండి. నిన్నటి వరకు 110 చెప్పేసుకున్నాం కదా! ఇవాళ 111 నుంచి 130 వరకు చెప్పుకుందాం. మరో 20 వర్డ్స్‌ని యాడ్ చేస్తున్నాను. దీని తర్వాత మళ్ళీ పాతవన్నీ రిపీట్ చేద్దాం. ఇవన్నీ రిపీట్ చేస్తే మనకి ఇంకా బాగా గుర్తుంటుంది. ఓకే, స్టార్ట్ చేద్దామండి. బిజార్ అంటే వింత, విచిత్రం అని అర్థం వస్తుంది. వర్చువల్ అంటే నిజం కానిది అని అర్థం వస్తుంది. ఎగ్జైల్ అంటే బహిష్కరించడం. పెరిష్ అంటే పాడైపోయిన వస్తువుల్ని లేదా నాశనం లేదా మరణించడం, దాన్ని పెరిష్ అంటారు. బ్లిస్ అంటే ఆనందం. జెనిత్ అంటే ఎత్తు, అత్యున్నతమైన స్థాయి. ఎక్స్టాటిక్ అంటే అద్భుతమైనది. కంప్రెస్ అంటే కుదించడం, నొక్కడాన్ని కుదించడాన్ని కంప్రెస్ అంటారు. కన్సైన్ అప్పగించడం, అప్పచెప్పించుకోవడం, దాన్ని కన్సైన్ అంటారు. క్యాన్వస్ అంటే ప్రచారం, పరిశీలించడం. డెస్పోటిక్ అంటే అమానుషం లేదా అరాచకం అని అర్థం వస్తుంది. కన్ఫర్ అంటే ప్రధానం, నిర్ణయం, అనుగ్రహించు అని అర్థం వస్తుంది. కన్ఫర్ అంటే. ఇంక్రెడిబుల్ అంటే అద్భుతమైనది లేదా నమ్మశక్యం కానిది అని అర్థం వస్తుంది. ఎంబార్క్ అంటే ప్రారంభించడం లేదా ప్రవేశించడం అని అర్థం వస్తుంది. రేవింగ్ అంటే ఇంటెన్స్ యాంగర్ అనమాట, అంటే ఉద్దేశపూరితమైన కోపం అన్నమాట. రివెటింగ్ అంటే ఆకర్షణీయమైనది, అంటే మనసుకు ఆకట్టుకునేది, అంటే మనసుకి ఎలా అంటే మనసునే కట్టుబడేసేది, దాన్ని రివెటింగ్ అంటారు. మ్యాగ్నిట్యూడ్ అంటే పరిమాణం, తీవ్రత. ఫీచర్ అంటే ముఖ్యమైన లక్షణం లేదా భావనం. ఎల్యూర్ అంటే ఆకర్షణీయమైనది. అడ్జర్న్ అంటే పోస్ట్పోన్ లేదా వాయిదా. మొత్తం టోటల్ 20 అయిపోయిందండి. నిన్నటివి రిపీట్ చేద్దాం. ప్రోక్రాస్టినేషన్ అంటే వాయిదా వేయడం. ట్రేడ్స్ అంటే లక్షణాలు. లిబర్టీ అంటే స్వేచ్ఛ. సొసైటీ మానవ సమాజం. ఇన్సేన్ పిచ్చి, వెర్రి. డెఫిషియన్సీ లోపం. డిఫర్ వాయిదా వేయడం. డికే కుళ్ళిపోవడం. కాన్స్పిరసీ కుట్ర. ఎమికబుల్ స్నేహపూర్వకంగా. అబాండన్ అంటే విడిచిపెట్టడం. గ్రాటిఫికేషన్ తృప్తి. హజార్డ్ ప్రమాదం. మింగల్ కలిసిపోవడం. గ్రెగేరియస్ సమూహమైన, ఇతరులతో కలిసిపోయే స్వభావం.